నేను దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం దొండకాయలు అనేవి నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కొంతమంది ఇలా రౌండ్గా కట్ చేసుకుంటారు, కొంతమంది ఇలా కట్ చేసుకుంటారు. నేను లాస్ట్ టైం వండినప్పుడు రౌండ్గా కట్ చేశాను అనమాట. సో అందుకే ఈ టైం నేను ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేద్దాం అన్నట్టు కట్ చేస్తున్నాను. దొండకాయ వేపుడు చేసేటప్పుడు కూడా నేను వీడియో అనేది పెడతాను, దీని కంటిన్యూషన్. ఫుల్ వీడియో అనేది చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా రెసిపీ, కొత్త రెసిపీ చూడాలి అన్నా కూడా నాకు కింద కమెంట్ చేస్తే నేను ఆ రెసిపీ అనేది మీకు చేసినప్పుడు వీడియో చేసి పెడతానండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మన దొండకాయలకి సరిపడే అంత ఆయిల్ అనమాట. ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వాడేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసుకున్నాను నా దొండకాయలకి. సో ఇందులో అయితే ఫస్ట్ మనం పోపు అనేది వేసేద్దాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు అనేది మనం వేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మీరు కావాలంటే మినప్పప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు, అలానే ఎండుమిర్చి కూడా అండి. మనం దొండకాయ ఫ్రైలో ఎలాంటి పచ్చిమిరపకాయలు, కారం కానీ వాడట్లేదు. సో మీ కారానికి సరిపడా మీరు ఎండుమిర్చితోనే వేసుకోవాలి. మరి కొంతమంది పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుంటారు, అలా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ పచ్చిమిరపకాయలు అలానే కారం కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి నాకు సరిపడే అంత ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదే టైంలో ఒక ఆనియన్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కూడా నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. నేను ఎటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి. సాల్ట్ అనేది మనం ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత దాన్ని బట్టి సాల్ట్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే మన ఫ్రైస్లో చాలా వరకు ఫ్రైస్ అన్నీ కూడా చాలా దగ్గర పడిపోతాయి కదా, ముందే సాల్ట్ వేసుకుంటే అది ఎక్కువైపోతుంది. సో నేను ఎప్పుడు ఫ్రైస్లో లాస్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట సాల్ట్ అనేది. ఇది ఇలా ఒక 1 minute ఫ్రై అవనిద్దాము. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవనేవి ఇందులో యాడ్ చేసేసుకుందాము. నేను దొండకాయ ముక్కలు అనేది పొడుగ్గా కట్ చేసుకున్నానండి, ఇందాక చూపించినట్టు. మీరు కావాలంటే సర్కిల్స్లో కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం దొండకాయ ఫ్రై చేసినప్పుడు సర్కిల్స్లో కట్ చేశాను అనమాట. సో అందుకని ఇప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోండి.
ఇలా కొంచెం టైం అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. సో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మన బెండకాయ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా వెరైటీగా ఎలా చేయొచ్చో కూడా మనం ట్రై చేద్దాము. సో ఈ రోజుకైతే ఇలా చేశాను అనమాట. సాల్ట్ అవన్నీ సరిపోయా లేదో చూసుకోండి. సరిపోకపోతే ఇలా లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనగా ఒక 2 మినిట్స్ ముందు మనం అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచితే సాల్ట్ అది కూడా మనకి సెట్ అయిపోతుంది. అంతే అండి, మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.